సో ఈవీఎం ట్యాంపరింగ్‌కి సంబంధించి ప్రతి సందర్భంలోనూ డిస్కషన్ జరుగుతూనే ఉంది. అయితే దీనికి మరొకసారి ఆజ్యం పోసింది మాత్రం అమెరికా. ఎందుకంటే ఈవీఎం మెషిన్‌లు ట్యాంపరింగ్‌కి అవకాశం ఉంది. వల్నరబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఏదైతే అమెరికాలో ఉన్న వ్యక్తి మాట్లాడిన తర్వాత దీని మీద డిస్కషన్ స్టార్ట్ అయింది. వాళ్ళ సీఈసీ కూడా దాని మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక కాలిక్యులేటర్ మాత్రమే. దాంట్లో ఎలాంటి ఇంటర్నెట్ గానివ్వండి, వైఫై లేదా ఇన్‌ఫ్రారెడ్ లాంటి ఎలాంటి ఇంటర్ఫేసు లేనప్పుడు ఈవీఎంలని కాంప్రమైజ్ చేయడం అనేది అది నెక్స్ట్ ఇంపాసిబుల్ అన్నది ఇప్పటికే సీసీ చెప్తున్న నేపథ్యంలో అసలు దీంట్లో వాస్తవం ఎంత, గతంలో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడారు డాక్టర్ బాల. డాక్టర్ బాల మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఒకసారి తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాల, మనం చూస్తున్నాం ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్ సంబంధించి అన్ని సందర్భాల్లోనూ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే గెలిచిన వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్తారు. ఓడిపోయిన వాళ్ళు ఆ నెపాన్ని ఈవీఎంల మీద నెట్టుతారు. 2019 సమయంలో చంద్రబాబు నాయుడు చేసిన, 2024 సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అదే పని జరుగుతుంది అనేది ఒక విశ్లేషణ. అయితే ఇప్పుడు మళ్ళీ మరొకసారి అమెరికాలో దాని గురించి డిస్కషన్ పెట్టిన డిస్కషన్ ఇండియాకి సంబంధించింది కాదు అని ఇప్పుడు వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు నిజంగానే ఈవీఎంలో ట్యాంపరింగ్ పాసిబుల్లా? ఒకటి, నేను ఇప్పుడు చెప్పే డిబేట్ అయితే ఉందో కామెంట్స్ భయంకరంగా వస్తాయి. బట్ దాన్ని కూడా మనం ఒక బ్యారేజ్ చేసుకుని అనుకోవచ్చు. మేబీ నాలెడ్జ్ నాకు లేదని అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. దీనికి పెద్ద రాకెట్ సైన్స్ కూడా అక్కర్లా. మీరు ఏదైనా హోటల్స్కి వెళ్తారు, అక్కడ ఒక చిన్న మిషన్ ఉంటుంది. 1 కొడితే ఇడ్లీ, 2 కొడితే చట్నీ, 3 కొడితే దోశ, 4 కొడితే వడ. ఇవన్నీ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎవరు డిఫైన్ చేస్తారు? రైట్. చేంజ్ చేయడం ఎంతసేపు? అదే దాన్ని విత్ ఇన్ ఫింగర్ టిప్స్. దానికి ఏం పెద్ద ఐటీ ఎక్స్పర్ట్ అక్కర్లా, లేకపోతే ఇంకా అవసరం లేదు. డిఫరెంట్ టెక్నాలజీ నాలెడ్జ్ ఉన్న కూడా అక్కర్లేదు. ఇట్స్ ఎంబెడెడ్ కాబట్టి. ఇప్పుడు ఆ రిజల్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసేది ఎవరు? గవర్నమెంట్ ఆఫీసర్స్, వాట్ ఎవర్. వాళ్ళ మొత్తం అంతా. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత డౌట్స్ ఉంటే ఏ రోజైనా ఎప్పుడైనా ఎలక్షన్ కమిషను ఎంటైర్ ఎలక్షన్ సిస్టంలో ఒక్కసారైనా క్లారిఫై చేద్దామని చెప్పేసి అని ఈవీఎం సిస్టమ్ అయినా పోలైన ఓట్స్ బ్యాలెట్ వీవీ ప్యాడ్లని కౌంట్ చేసి మ్యాచ్ అయ్యాయి అని ఎప్పుడని చెప్పిందా? చెప్పలేదు కానీ, బట్ 5% ఓటింగ్ ఇప్పుడు 5%, 10% అనేది ఇప్పుడు ర్యాండమైజ్లో మీకు రావచ్చు రాకపోవచ్చు, డిఫరెంట్ స్టోరీ కదా. నేనేమంటున్నా, ఒక్క చోట అయినా క్లారిఫై ఎప్పుడైనా చేశారా? అసలు ఎలక్షన్స్ అంటే ఏంటి? ట్రాన్స్పరెంట్, ఫ్రీ అండ్ ఫెయిర్, విత్ విల్ అనేది ఇంపార్టెంట్. అమెరికా టాప్ మోస్ట్ కంట్రీ కదా. వాళ్ళు ఇప్పుడు కూడా బ్యాలెట్కి ఎందుకు వెళ్తున్నారు? సీక్రసీ ఆఫ్ బ్యాలెట్ ఎందుకు పెట్టుకుంటున్నారు? బికాస్ ఓట్ అనేది ఒక రైట్. ఆ రైట్లో నాకు డౌట్ ఉంది అంటే దెర్ ఈస్ నో రైట్ అట్ ఆల్. సో ఇప్పుడు ఈవీఎం మిషన్స్ ట్యాంపర్ అవుతాయా అవ్వవా అంటే ఎస్, దేర్ మే ఆర్ మే నాట్ బి, దెర్ ఇస్ స్కోప్. ఇప్పుడు మీరు అన్నట్టే దాంట్లో ఇన్ఫ్రారైడర్ లేదు, లేకపోతే ఎక్స్ లేదు, వై లేదు అని అంటున్నారు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. బీయింగ్ యాజ్ అ పొలిటికల్ కన్సల్టెంట్, చాలా ఎలక్షన్స్ మేము చూస్తున్నాం కాబట్టి వీళ్ళు డెమాన్స్ట్రేషన్ చేస్తారు. ఎప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో కొన్ని శాంపుల్ ఓట్స్ వేస్తారు. ఎప్పుడు ఇది ఒక ఆర్ఓ రేంజ్లో, రిటర్నింగ్ ఆఫీసర్ రేంజ్లో ఒక డే పిలుస్తారు అందరినీ, జనరల్ పబ్లిక్ కూడా వచ్చి మీరు ఏదైనా ఉంటే చెక్ చేసుకోండి. అలానే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో పోలింగ్ డేట్ రోజులో కూడా అప్పుడు కూడా శాంపుల్ ఓట్స్ అనేది వేస్తారు. ఒక 10 ఓట్స్ వేసి మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, అందులో ప్రతి నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్స్ అనేది వస్తాయి. Form 7 రిలీజ్ చేస్తారు. ఒక చోట సీరియల్ నెంబర్ 1 ఒకరికి వస్తుంది, ఒక చోట సీరియల్ నెంబర్ 2 ఇంకొకరికి వస్తుంది, ఒక చోట సీరియల్ నెంబర్ 4 ఇంకొకరికి వస్తుంది. ఇందులో ఇన్పుట్ చేసేది ఎవరు? ఆబ్వియస్లీ దానికి సంబంధించిన టెక్నీషియన్స్, రైట్. ఇప్పుడు ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ఒక పార్టీకి సేమ్ సీరియల్ నెంబర్ అయితే రావట్లా, డిఫరెంట్ సీరియల్ నెంబర్స్ వస్తున్నాయి. మరి డిఫరెంట్ సీరియల్ నెంబర్స్ వచ్చిన ప్రతి దానికి బ్యాలెట్ పేపర్లో వాళ్ళు ఇన్పుట్ అయితే ఇస్తున్నారుగా. మా ఇన్పుట్ ఇచ్చిన సేమ్ వ్యక్తులు విత్ ఇన్ సెకండ్స్లో దాన్ని చేంజ్ చేయలేరా? పాసిబిలిటీ ఉంది కదా. ఎందుకంటే నువ్వు 1 అనే బ్యాలెట్ పేపర్కి అక్కడ ఫ్యాన్ ఇస్తున్నావు, 2 అనే బ్యాలెట్ పేపర్కి సైకిల్ ఇస్తున్నావు, 3 అనే నెంబర్కి యాపిల్ సంథింగ్ హస్తం ఇస్తున్నావు, లేకపోతే లోటస్ ఇస్తున్నావు, వాట్ ఎవర్. యు ఆర్ ఇన్పుటింగ్ ద డేటా, రైట్. విత్ ఇన్ ద టైమ్ స్పాన్ ఫింగర్ టిప్స్లో మీరు దాన్ని చేంజ్ చేయడం మీలో ఉన్న పని. సింపుల్. నేను పెద్ద రాకెట్ సైన్స్ నేను చెప్పట్లా. ఎందుకంటే ఆ డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడు నేను చాలా నియోజకవర్గాల్లో వెళ్ళి తిరిగి వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేసేవి నేను చూస్తున్నాను. ఇప్పుడు 1:2, 2:3 అని బెటర్ అనుకోండి, ఇట్స్ వెరీ సింపుల్. అండ్ ఇంకొకటి, ఒక ఈవీఎం బాక్స్లో సపోజ్ ఒక 1000 నుంచి 1500 ఓట్లు ఉన్నాయనుకోండి. 1000 నుంచి 1500 ఓట్లలో మీకు 70% పోల్ అయితే 1000 ఓట్లు అనుకుందాం, 700 పోల్ అవ్వాలి. 800, 900 తక్కువ పోల్ అయితే దర్ ఈజ్ నో క్వశ్చన్ అట్ ఆల్. మీకు 1000 దాని కెపాసిటీనే 1000, ఆ 1000 కంటే మీకు ఎక్కువ పోల్ అవుతున్నాయంటే అర్థం ఏంటి?
కానీ అంటే ఇప్పుడు ఇక్కడ మీరన్న పాయింట్‌కి జస్ట్ సింపుల్ నా లాజిక్. నా నా డౌట్‌లో అడుగుతున్నా. ఆ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరన్నట్టు సీరియల్ నంబర్స్ ఏం లేవు. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైము ఏదైతే ఈవీఎం మెషిన్స్ గానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన వీవీప్యాట్స్ మధ్యలో ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో, హ్మ్. దీనిలో సీరియల్ నంబర్ 1 ఎవరైనా ఉండొచ్చు. యెస్. సీరియల్ 1 నంబరు ఎంతమంది నొక్కారు, హ్మ్. సీరియల్ నంబర్ 2 ఎంతమంది నొక్కారు అన్న దాన్ని మాత్రమే డేటా తీసి, అవును. ఆ సీరియల్ నంబర్‌లో ఎవరు ఉన్నారు అన్న దాన్ని బట్టి వాళ్ళు విన్నరు లేదా లూజర్ అని యెస్. చెప్పి అక్కడ యెస్. తెలుస్తుంది. అవును. సో మీరన్న ప్రకారము 1, 2, 3, 4 అనుకున్నప్పుడు ఆ పర్సన్స్ బ్యాలెట్‌లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా అన్నది ఆ మెషిన్‌కి తెలిసే అవకాశం లేదు. అవును. ఏ సో ఏ బ్యాలెట్‌లో? ఇప్పుడు లెట్స్ సే నేను చెప్తున్న ప్రకారం 1, 2, 3, 4 అనుకున్నప్పుడు అవును. 1 టీడీపీ, 2 కాంగ్రెస్, 3 వైసీపీ అని అన్నారనుకోండి. ఇక్కడ 1, 2, 3లు ఏమొచ్చాయన్నది హ్మ్. ఆ మెషిన్‌కి తెలిసే అవకాశం లేదు కదా! సో ఓన్లీ వాళ్ళు అదే చెప్తున్నారు చాలా క్లియర్‌గా. ఇట్స్ లైక్ ఎ క్యాలిక్యులేటర్. నంబర్ ఆఫ్ పుషెస్ ఎన్నవుతున్నాయో, ఆ పుషెస్ ఎన్నున్నాయన్న దాన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేసి మేము నేను డేటా నేను నేను ఇస్తాము. అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ హ్మ్. పుషెస్‌లో ఇప్పుడు మీకొక హోటల్ హ్మ్. సినారియో ఎందుకు చెప్పానంటే, హ్మ్. వాళ్ళు ఎన్ని పంచెస్ ఏసినా, ఎన్ని పుషెస్ ఏసినా వాళ్ళకొక డిఫాల్ట్‌గా ఒక సెట్టింగ్స్ ఉంటాయి అందులో. హ్మ్. అక్కడున్న క్యాషియర్ వీళ్ళు చేస్తుంటారు జనరల్‌గా. వీళ్ళు కూడా చేస్తుంటారు. ఎందుకంటే రిపోర్ట్స్ గురించి. వాళ్ళు రోజుకి 10% మైనస్ చేయాలని అనుకున్నారనుకోండి, వాళ్ళకేదో ఉంటదక్కడ. సో, ఇట్లా ఇప్పుడు దీంట్లో డిలీట్ చేస్తున్నారు కదా వీళ్ళు. డిలీట్ చేయకుండా ఏం లేరు కదా! వన్స్ డేటా పుల్ చేసిన తర్వాత, ఇప్పుడు డేటా పుల్ చేసే టైంలో కూడా ఇప్పుడు నేనేమంటున్నా, మెషిన్‌లోంచి మీరు డేటా పుల్ చేశారు. అది చేసేదెవరు? కానీ ఇన్ని వేల అంటే ఇన్ని లక్షల ఈవీఎం మెషిన్స్‌ని లేదా ఈ బ్యాలెట్ దీనికి సంబంధించిన ఈ వీవీప్యాట్స్‌ని చేయడం అది పాసిబుల్ అవుతదా? చిదంబరం గారు అన్నీ చెయ్యరు. నేను హ్మ్. మళ్ళీ చెప్తున్నా. హ్మ్. అన్నీ చెయ్యరు. నియోజకవర్గంలో కొన్ని పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ మాత్రమే చేస్తారు. ఓకే. ఎందుకంటే విన్నింగ్ అవ్వడానికి ఎన్ని ఓట్లు కావాలి? ఒక ఓట్ చాలు. అవును. ఆ ఒక ఓటు మీకు ఎక్కడైతే వీళ్ళకి డిఫికల్టీస్ అనేది కనిపిస్తుందో, ఆ నియోజకవర్గాలకి సంబంధించిలో 10% మాత్రమే మార్జిన్స్‌లో చేస్తారు ఇవన్నీ. హ్మ్. ఈ 10% మార్జిన్‌లో చేసిన చోట మీకు విన్నింగ్ అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. కరెక్ట్‌గా పోలింగ్ జరుగుతది. హ్మ్. ఓటింగ్స్ ఏస్తారు, అన్నీ జరుగుతాయి. ఆ 10-15% మార్జిన్ ఏదైతే ఎక్సెస్ అనేది వేసుకుంటారో, దాంట్లో అది వాళ్ళకి ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. చెప్పలేం. ఓకే. హ్మ్. చాలా వరకు కూడా. ఎందుకంటే ఇవన్నీ ఎవరి దగ్గర తెలుస్తుంది? ఆ రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళకి అక్కడున్న ఇంజినీర్‌కి తెలుసు. చాలా మందికి తెలియదేంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ అన్నీ చేస్తారనుకుంటాం. నో. హ్మ్. ఒక ఇంజినీర్ వస్తారు దానికి. ఒక ఇంజినీర్ వచ్చి దాన్ని డెమాన్‌స్ట్రేషన్ చేసి, ఆ ఇంజినీర్ మొత్తం ఎందుకంటే ఈవీఎంలో కొన్ని పని చేయకపోతే ఈసీఎల్ నుంచి దాని నుంచి ఆ! అవును. ఈసీ నుంచి ఇంజినీర్ ఉంటారు. ఆ ఇంజినీర్ చూసుకుంటారు మొత్తం. హ్మ్. నేనేమంటున్నా ఇప్పుడు దీంట్లో వాళ్ళకిచ్చిన కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరున్నారు, మీకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీ ఇన్‌స్ట్రక్షన్సే ఫాలో అవ్వండి అంటారు. ఇప్పుడు ఇన్‌పుట్ చేసేది ఎవరు? ఆర్ఓ. ఆర్ఓ రేంజ్‌లో ఇంజినీర్ చేస్తారు. ఆ ఆర్ఓ ఇంజినీర్ చేసిన దాంట్లో నేనేమంటున్నా, ఇప్పుడు మీరు బ్యాలెట్ పేపర్‌ని ఈవీఎంలోకి ఇన్‌పుట్ చేశారు. మొత్తం సీరియల్ నంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీకు ఒక ఈవీఎంలో 1000 ఓట్లున్నాయి. అంటే ఒక ఈవీఎం బాక్స్‌లో. 1000 కదా పోల్ అవ్వాలి. 1000 కంటే ఎక్సెస్ పోల్ అయితే అర్థం ఏంటి? సో తర్వాత ఫీడ్ చేశారు లేదా ఓకే. సంథింగ్ మానిప్యులేట్ ఎస్. చేశారన్నది ఒకటే. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన ఎలక్షన్స్ అన్ని చూసుకుంటే ఎక్సెస్ ఆఫ్ ఓటింగ్ రిజల్ట్ ఎలా వచ్చిందనేది క్వెషన్. హ్మ్. మీరు వన్స్ ఒక్కసారి కన్క్లూజన్ చేసిన తర్వాత డే ఎండ్‌లో 1 డే తీసుకుంటున్నారా? సెకండ్ డే తీసుకుంటున్నారా? వాటెవర్ ఇట్ మే బి మీరు తీసుకున్నారు. మీరు మనకొక పేపర్ ఇస్తారు ప్రతి చోట నుంచి కూడా. ఎక్కడ వాళ్ళకి ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయి ఏంటి అని చెప్పి క్లోజింగ్ టైమ్‌లో ఇస్తారది. హ్మ్. హ్మ్. అన్ని ఈవీఎంల దగ్గర నుంచి క్లోజింగ్ టైమింగ్స్‌లో మీరిచ్చిన ఓట్స్‌ని క్యాలిక్యులేట్ చేసుకొని ప్లస్ బ్యాలెట్ పేపర్ అంటే ఎంప్లాయీస్ ఇచ్చిన బ్యాలెట్ పేపర్స్ 2 కలుపుకుంటే టోటల్ ఓట్స్ రావాలి. టోటల్ ఓట్స్ కంటే ఎక్కువ ఎలా వస్తాయి? ఇట్స్ ఎ క్వెషన్. ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ 15-20% ఇప్పుడు ఎక్సెస్ పోల్ అయి ఉన్న ఓట్స్ వచ్చాయని చెప్పేసి ప్రతి చోట ఇప్పుడు మనం చూస్తున్నాం. అందరు చేసిన రీసెర్చ్‌లో ఈవెన్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న డేటాలో దాంట్లో చూసినా కూడా వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాల. సో ఎక్సెస్ పోల్ అయ్యాయంటే అర్థం ఏంటి? 2 జరిగి ఉండాలి. ఒకటి నేను ట్యాంపర్ అంటే ట్యాంపర్ అని చెప్పను. ఇన్పుట్ అనేది ఎక్సెస్ జరిగింది. 2 మీరు ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు అక్కడ మీకు కావాల్సిన డేటా నెంబర్స్‌ని మీరు ఏదైనా వేసి ఉండొచ్చు. కానీ నాకు ఇంకో డౌట్ ఉంది ఇక్కడ. ఎవరైనా సరే నన్ను అడిగే క్లారిటీ ఏంటంటే 2 ఒకటి వల్నరబుల్స్ ఉన్నాయి అని అంటే డేటానే ట్యాంపర్ చేసి ఆ డేటాని డిస్‌ప్లే చేయడం అనేది ఒక ఆప్షన్. ఒక ఆప్షన్. యెస్. రెండో ఆప్షన్ లేదా ఆ ఈవీఎం మెషిన్స్‌ని రిప్లేస్‌మెంట్ చేయడమా? లేకపోతే ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడిన వాటిని అక్కడ పెట్టడం ద్వారా వాళ్ళు ఏవైతే ఇప్పుడు ముందుగా ప్రీడిఫైన్డ్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే బయటికి తెస్తారా? ఈ అంటే రెండిట్లో ఇప్పుడు ఈ క్లారిటీ కావాలి. ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇన్ఫ్రా లేకపోయినా కూడా ఎంబెడెడ్ సిస్టమ్ దాంట్లో సమ్ టూల్స్‌ని యూజ్ చేసుకొని హ్యాకింగ్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. ఉండవు అని చెప్పడానికి లేదు. మొబైల్ మనము ఇదివరకు నోకియా ఇవన్నీ ఎలా ఉన్నాయో అట్లా ఎంబెడెడ్ సిస్టమ్‌లో వాళ్ళకు టెక్నాలజీ దాంట్లో ఏదో ఒకటి ఎంబెడెడ్ క్రియేషన్ ఆఫ్ టెక్నాలజీ ఉందనుకోండి. ఆ టూల్ దీనికి కనెక్ట్ అవుతుంది అన్నప్పుడు ఈజీ కదా చేంజ్ చేయడము. సో నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అమెరికా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వెనకాల ఎలాన్ మస్క్‌కి సంబంధించి, ఎందుకంటే ఎలాన్ మస్క్ కూడా ఇండియాలో ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే లేదు అక్కడ ఈవీఎం మెషిన్స్ సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. దోస్ ఆర్ వెరీ పాసిబుల్ వే ఆఫ్ ట్యాంపరింగ్ అన్నది ఆయన అవును. చెప్పిన ఈజీ ఇట్ కెన్ బి. అదే సేమ్ స్టేట్మెంట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రావడం ద్వారా ఎలాన్ మస్క్ స్టేట్మెంట్‌నే అమెరికా
అఫీషియల్ గానో లేకపోతే ఇంకో రకంగానో ప్రెజెంట్ చేసింది తప్ప అక్కడ ఇంకేం లేదు అన్నది ఒక మాట అంటే వినిపిస్తుంది. ఒకటి చంద్రమోహన్ గారు, ఇక్కడ ఈవీఎం మిషన్లో ఉన్న డేటాని ట్యాంపర్ చేయడం ఇస్ వెరీ ఈజీ, బట్ బ్యాలెట్ పేపర్ని మీరు ట్యాంపర్ చేయడం చాలా కష్టం. ఓకే. బ్యాలెట్ పేపర్ అప్పుడు ఎందుకు వద్దనుకున్నారంటే, మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఫిజికల్ వనరబిలిటీ ఎక్కువ జరిగేది. ఆ ఫిజికల్ వనరబిలిటీని, అసాల్ట్ని రెడ్యూస్ చేయడం కోసం మనం మిషనరీస్ని తీసుకొచ్చాం. ఈరోజు ఫిజికల్ వనరబిలిటీ కానీ లేకపోతే అసల్ట్ కానీ జరిగే అవకాశాలు చాలా తక్కువ. సో ఇలాంటి సందర్భాలలో ప్రజలకు ఆ డౌట్లు ఉన్నప్పుడు మీరు ఈవీఎం మిషన్స్ పక్కన పెట్టేయచ్చు. మీరు నిజం చెప్పాలంటే ఈవీఎం మిషన్స్లో మీకు కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. అదే మీరు బ్యాలెట్ పేపర్ పెట్టారనుకోండి చాలా తక్కువ అవుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో చాలా మంది కానీ time ఏమంటారు, taking కదా. నో దట్స్ వాట్, నేను ఇక్కడ దానికి వస్తున్నాను. దీనికంటే మీరు ఒక మిషన్ని క్రియేట్ చేయండి, కౌంటింగ్ మిషన్. ఇప్పుడు మనం నోట్స్ ఎలా కౌంట్ చేస్తున్నాం, 500 రూపీస్, 100 రూపీస్, 10 రూపీస్ ఎలా కౌంట్ చేస్తున్నాం. కౌంటింగ్ మిషన్ చేస్తే స్కాన్లో బయటపడిపోతుంది, ఈజీ కదా. దాన్ని రీచెక్ చేస్తే అయిపోయింది, ఇట్స్ నాట్ బిగ్ డీల్. మీరు వన్ డే ఎందుకు తీసుకోవాలి? కానీ ఇప్పుడు ఆ వన్ డే అమెరికా లాంటి నేను అలా చెప్తా, దేశాల్లో ఈ వన్ డే మీరు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్కి కన్క్లూజన్ అలా చేయకండి, 24 అవర్స్ తీసుకోండి, రౌండ్ ద క్లాక్ పని చేయండి దాని మీద. ఎలక్షన్స్ రోజున, రిజల్ట్ రోజున రౌండ్ ద క్లాక్ పని చేసి కన్క్లూజన్ ఇవ్వండి, అయిపోయింది కదా. ఇట్స్ వెరీ సింపుల్, పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. అలా దీనికంటే ఆ మిషన్ పెట్టి బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉందో ఆ బ్యాలెట్ పేపర్ని మనం కౌంట్ చేస్తే అయిపోయింది. మీరు చెప్పిన ప్రకారం నిజంగానే Hmm. ఈ అవకాశం ఉంది అనుకుంటే ఈ అవకాశం ఉపయోగించుకునే ప్రయత్నం చేయాల్సింది అధికారంలో ఉంది పార్టీ. ఉంది నేను ఎందుకు అంటున్నానంటే, బీజేపీ పార్టీకి ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో బీజేపీ పార్టీ పార్టిసిపేట్ చేసే అన్ని ఎలక్షన్స్లోనూ బీజేపీ పార్టీనే గెలవాలి కదా. కొన్ని రాష్ట్రాల్లో ఎందుకు ఓడిపోతుంది? ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. మీకు ఎప్పుడైనా కూడా ఒక దొంగతనం చేస్తున్నాడు అని అన్నప్పుడు వాడు బయటపడకుండా చేయాలని అనుకుంటాడు. ఎలక్షన్స్లో కూడా వీళ్ళు పబ్లిక్ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి, పబ్లిక్ హవా ఎలా ఉంది, పబ్లిక్ స్పిరిట్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ స్పిరిట్ లేని చోట, క్రియేషన్ లేని చోట, బజ్ లేని చోట మీరు ఇలాంటివి చేస్తే ఏమవుతుంది? కానీ హర్యానా లాంటి దాంట్లో ఖచ్చితంగా యూపీఏ గెలుస్తారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ అన్నారు, కానీ అక్కడ బీజేపీ గెలిచింది. నేను అదే అంటున్నా, బజ్ అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆ బజ్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. మీకు బజ్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ తెలంగాణ తీసుకుందాం, తెలంగాణలో బజ్ ఎక్కువ శాతం బజ్ ఎవరికి క్రియేట్ అయింది? కాంగ్రెస్ పార్టీ తర్వాత. సో ఇక్కడ ట్యాంపర్ చేస్తే ఏమవుతుంది? ఆల్వేస్గా దొరికిపోతారు. కర్ణాటక ఎక్కువ బజ్ ఎవరు క్రియేట్ అయింది? కాంగ్రెస్. అలానే ఆంధ్ర ఎక్కువ బజ్ ఎవరు క్రియేట్ అయింది? ఈక్వల్ ఉండింది అక్కడ కాదు, అయినా టీడీపీకి బజ్ క్రియేట్ అయింది. నేనేమంటున్నానంటే పబ్లిక్ బజ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ పబ్లిక్ బజ్లో కూటమికి ఎందుకు క్రియేట్ అయ్యింది అంటే కొన్ని కారణాలు ఉన్నాయి, అక్కడ జరిగిన కారణాల వల్ల. అలానే తమిళనాడు, ఏ స్టేట్స్లో అయినా మీరు తీసుకోండి, బజ్ ఎక్కడ ఆ బ్యారేజ్ ఆఫ్ బజ్ అనేది ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే వీళ్ళు 10 to 15% మాత్రమే కొడుతున్నారు. మీరు ఒకసారి గమనించండి, ఓట్స్ ప్యాటర్న్ మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 10 to 15% ఆఫ్ మార్జిన్ ఓట్లోనే మీకు వెళ్తుంది తప్ప అంతకు మించి కాదు. స్టాండర్డ్ ఆఫ్ ఓటింగ్ ఇద్దరికి సమానంగా ఉన్నాయి, బట్ ఆ విన్నింగ్ ఆఫ్ ఓటింగ్ ఏదైతే ఉందో డిఫరెన్షియేట్ ఆ పర్సంటేజ్ మాత్రమే వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. పాసిబిలిటీ ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఈవీఎంలో సరే అది ఆబ్వియస్లీ అందరికీ ఒక ఈజీ అన్న దాంట్లో ఒకటి వచ్చేసింది. సిఈసి అనేది చాలా క్లియర్గా లేదు, ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదు అంటుంది. సరే మేబీ ఎగ్జాంపుల్ చెప్తే కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 45 days వరకు ఛాన్స్ ఉండగా 15 days ఎందుకు అదొక పెద్ద డాట్ బ్యాక్. ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ ఎవరైనా కూడా వేసుకోవాల్సిన టైం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన లిమిటేషన్ 45 days. ఒక ఎలక్షన్ ఆఫీసరు, ఒక సీఈఓ ఎందుకు ఆ రకంగా ఇమీడియట్లీ దాన్ని డిస్ట్రాయ్ చేయమని చెప్పారు, నోటిఫికేషన్ ఇచ్చారు, సర్కులర్ ఇచ్చారు అనేది క్వశ్చన్. ఎందుకు క్వశ్చన్ అంటే, ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఈపీ లాస్ట్ డే వేశారనుకోండి, అజ్యూమ్ ఎ మూమెంట్, ఇవన్నీ డిస్ట్రాయ్ చేసేసారనుకోండి మీరు ముందే చేశారుగా మొన్న ఆల్రెడీ. అదేనా అంటున్నా, అప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ దానికి? అంటే అలాంటి సందర్భాలు క్రియేట్ అవుతున్నాయంటే దెర్ మస్ట్ బి సమ్ ప్రెజర్. ఓకే. ఎందుకు ప్రెజర్ అంటే, ఇప్పుడు అవి ఓపెన్లో ఉన్నాయనుకోండి బయటపడిపోతాయి. అది మొత్తం క్లియర్ అయిపోయాయి అనుకోండి, మహా అంటే ఏమవుతుంది, డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు, మహా అంటే 6 months సస్పెండ్ చేస్తారు, లేదంటే ఒక ఇంక్రిమెంట్ పోయినా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకో చెప్పనా, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ వాళ్ళకి చాలా వస్తాయి. మహా అంటే ఇంక్రిమెంట్లో ఏముంటుంది, 10,000 వస్తుందా, లేదా 20,000, 30,000 వేసుకుందాం, 30,000 into 12 months, 30,000 into వాళ్ళు ఒక 12 months కాదు 5 years అనుకుందాం, అదే ఇంక్రిమెంట్ శాలరీ. వాళ్ళకు దానికంటే బెటర్మెంట్ ఇచ్చారనుకోండి, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, వాట్ ఈస్ దిస్, నథింగ్ కదా. సో ఈజ్ దేర్ ఎ పాసిబిలిటీ అంటే ఇప్పుడు జనాలు కోరుకోవడం, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని పార్టీలు లేదు బ్యాలెట్కి వెళ్ళాలి అన్నది డిస్కస్ చేస్తున్నారు. సో అలాంటి అవకాశం ఏమైనా ఉందా? ఉంది. అంటే ఇక్కడ చాలా మంది తెలియదు, రిజిస్టర్, రికగ్నైజ్ అన్ని పొలిటికల్ పార్టీలు బ్యాలెట్కి డిమాండ్ చేస్తే ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద ఎలక్షన్ ఆఫీస్, ఎలక్షన్ కమిషన్, కంపల్సరీగా వాళ్ళు దానికి వెళ్ళాల్సిందే. చాలా మందికి తెలియక పిచ్చగా ఏదో వాగేస్తున్నారు తప్ప. ఇప్పుడు నేను కంటెస్టెంట్ అండి, 10 మంది కంటెస్టెంట్స్, మెజారిటీ ఆఫ్ కంటెస్టెంట్ నాకు దాని మీద నమ్మకం లేదు, నాకు ఈ ప్యాటర్న్లో వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే వాళ్ళు.
ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మాకు కూడా అసోసియేషన్స్ ఎలక్షన్స్ జరుగుతాయి, కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ మాకు డౌట్ ఉందని అనుకోండి, ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ అయి ఉంటారో అది ఆయన డ్యూటీ, ట్రాన్స్పరెంట్గా జరపాల్సిన డ్యూటీని ఆయనది. మాకు దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు అని చెప్పినప్పుడు నువ్వు దాన్ని నేను కంటిన్యూషన్ చేస్తా అంటే దెర్ మస్ట్ బి సమ్ కాన్స్పిరసీ. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏం చేయాలి? మెజారిటీ ఆఫ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ, రిజిస్టర్ రికగ్నైజ్ పొలిటికల్ పార్టీస్ ఏం చేయాలి? బాస్ మాకు దీంట్లో కాన్స్పిరసీ ఎక్కువ కనిపిస్తుంది, సో నెక్స్ట్ టైం వీ డోంట్ వాంట్ టు, యూ హ్యావ్ టు గో దిస్ అని చెప్పేసి చెప్పాలి. అది చెప్పకుండా చేయకుండా ఇప్పుడు అతనికి రిప్రజెంటేషన్ చేయడమో రూల్ పొజిషన్ చెప్పడమో చేసి అతను చేయలేదంటే అప్పుడు కోర్టు నుంచి డైరెక్షన్స్ ఇప్పించాలి, నువ్వు ఇలా చేయాల్సిందే తప్పదు అని చెప్పేసి అని. అది చేయట్లేదు ఎవరు కూడా. ఓకే. ఎంతవరకు ఏం చేస్తున్నారంటే కోర్టుకు వెళ్తున్నారు డైరెక్ట్గా, వెళ్ళి ఈవీఎం పెట్టమని. కోర్టుకి ఏం పని? కోర్టు ఎందుకు డైరెక్ట్ చేస్తుంది? నువ్వు ఫస్ట్ నీ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. ఏంటి, నీకు డౌట్స్ ఉన్నప్పుడు నీ రైట్స్ ఏమున్నాయో అవి ఆ కమిషన్ ముందు పెట్టినప్పుడు, కమిషన్ ఇస్ ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఇండిపెండెంట్ బాడీ బయాస్డ్గా చేస్తోంది అన్నప్పుడు యూ గో టు ద కోర్ట్. ఎందుకు? మనది 3 టైర్ సిస్టమ్, ఇండిపెండెంట్ సిస్టమ్ అంది. జుడిషియరీ వేరు, తర్వాత ఎగ్జిక్యూటివ్ వేరు, లెజిస్లేటర్ వేరు. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఏ ఇంబ్యాలెన్సెస్ జరిగినా ఒకరికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. అటు జుడిషియరీకి చెక్స్ అండ్ బ్యాలెన్స్ పార్లమెంట్ ఉంది, లెజిస్లేటర్. అలానే ఎగ్జిక్యూటివ్ కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోర్టు ఉంది, పార్లమెంట్ ఉంది. అలానే మన పార్లమెంట్కి కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేయడానికి కోర్ట్స్ ఉన్నాయి, పబ్లిక్ ఉంది, రెండు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ కూడా ఉంటారు, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా పనిచేస్తారంటే పబ్లిక్, వన్స్ పబ్లిక్ గవర్నమెంట్ చేంజ్ చేసిందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా చెక్స్ పడినట్టే. సో ప్రతి చోట చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, కానీ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లేదు, అంతకుమించి ఏం లేదు. సో ఫైనల్ మీరు ఏం చెప్తారు కంక్లూజన్? ఎందుకంటే చాలా పార్టీస్ ఇప్పటికి అనుమానాలు ఉన్నాయి, కానీ దాన్ని ఎలా పార్టీల లీగల్ బ్యాటిల్ ఎలా చేయాలో అర్థం కాక ఇలాంటి వాళ్ళకి మీరు ఏమి ఇచ్చే సజెషన్? నేను ఒకటే సజెషన్ చేసేది ఏంటంటే ప్రాపర్ ప్రొసీజర్స్ని ఫస్ట్ ఫాలో అవ్వండి. మీరు కాన్స్పిరసీస్ ఉన్నాయి అనేది వాస్తవమే, దాంట్లో ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఎంత ఉన్నాయి, పార్టిసిపేషన్స్ ఆఫ్ మీ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా డెమాన్స్ట్రేషన్ చేసి దాని మీద యాక్ట్ అవ్వకపోతే దెన్ డెఫినెట్లీ యూ గో. మీరు అలా చేయట్లేదు, పబ్లిక్ ఫోరంలోకి వచ్చేసి పెట్టాలి చేయాలి అని డిమాండ్ చేసినప్పుడు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే పబ్లిక్ ఫోరంలో ఎప్పుడైనా కూడా మీకు రేజెస్ అయినప్పుడు దాన్ని మీరు ఆ కన్సర్న్స్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్లమెంట్లో ఉంది. పార్లమెంట్ వాళ్ళకి ఫస్ట్ మీరు రిప్రజెంటేషన్ చేసి ఈ ప్రాపర్ డ్యూ కేర్ ఎక్సర్సైజ్ జరగట్లేదని నా ఒపీనియన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పటికీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి, వాటిని ప్రొసీజర్ ప్రకారం వెళ్తే బ్యాలెట్కి వెళ్ళే అవకాశం ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం అటువైపు ఆలోచిస్తుందా, వాటికి ఈ లీగల్ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది.